హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ హోమ్ ఫుడ్స్. గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్. ఈరోజు రెసిపీ కొబ్బరి అన్నం. దీన్ని తయారు చేయే విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. కొబ్బరికాయలు 2, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా 2 కొబ్బరికాయలని పగలగొట్టి ఆ కొబ్బరిని చిప్ప నుంచి వేరు చేయాలి. వేరు చేసిన కొబ్బరిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. అంటే 2 కప్పుల బియ్యంకి 4 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్న కొబ్బరిని మరిగిన వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మరిగిన వాటర్లో వేసుకొని ఒకసారి కలపాలి. అప్పుడు ఆ కొబ్బరిలో ఉన్న పాలు మొత్తం నీళ్ళల్లో కలిసి కొబ్బరి పాలు తయారవుతాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి దింపేసి వడపోసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పాలు వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 ఉల్లిపాయని సన్నని పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని 2గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్ వేసుకోవాలి. ఒకసారి మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు వేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న 2 కప్పుల బియ్యంని ఈ మసాలా మిశ్రమంలోకి వేయాలి. ఈ మసాలా మిశ్రమం అంతా బియ్యంకి పట్టుకునేలాగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం. బియ్యంకి ఈ మసాలా మిశ్రమం పట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్పుల బియ్యంకి 4 కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు బియ్యం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈ విధంగా రైస్ ఉడికిన తర్వాత అడుగు అంటకుండా సైడ్ నుంచి బియ్యంని పైకి అంటూ ఆ పైన ఉన్న కొబ్బరి పాలు అడుగుకి వెళ్ళేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే అడుగు మాడకుండా కొబ్బరి పాలు బాగా రైస్కి పడతాయి అన్నమాట. అంతే, వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ. దీన్ని చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.